ఓకే 1 minute సార్. మా వింత ఓకే ఓకే సార్ ఓకే సార్. మన ప్రతి ఊడు ఏదోటి తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. మనం ఇవ్వకపోతే మన పడి ఎడతాడేమో. ఇచ్చి పెడతాం మందేం పోయింది. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రాచారి. ఊరుకోండి గురుగారు, నేను మీకు ఫ్రెండ్ ఏమిటి? విడ్డూరం కాకపోతే నువ్వు. ఇందులో విడ్డూరం ఏమిదిరా? ఫ్రెండ్షిప్ కి ఏజ్ లిమిట్ ఏం లేదే. అదిగో వచ్చారు నీ గాడిద గ్యాంగ్. ఊసే గాడిదొచ్చి మేసే గాడిదని చెడగొట్టిందంట. మెయిట్ అయిందిగా, ఇక లేచెండు. ఆడు నీకు ఫ్రెండ్ అంటే వాడు ఎంత ఎదవో అర్థం అవుతోంది. ఇలాంటి పనికి మాలిన ఎదవతో తిరగద్దని ఎన్నిసార్లు చెప్పానురా నీకు? నా ఫ్రెండ్స్ చూసి మాత్రం నా గురించి మీరేమనుకోవద్దు. వాళ్ళతో కంపేర్ చేసుకోవడానికి కూడా నేను సరిపోను. ఎందుకంటే వాళ్ళు అంత ఎదవలు. ఆ దిక్కుమాలిన వాడిని ఇంట్లో వాళ్ళు కని వారేశారు. వాడు అచ్చోసిన ఆంబోతులాగా చెడదిరుతున్నాడు. వాడితో నీకు స్నేహం ఏమిట్రా? మైండ్ యువర్ టంగ్ వన్ ఫ్రెండ్. ఓయబ్బో, పెద్ద ఫ్రెండ్ అంట ఫ్రెండ్. పోరం బొగ్గాడు, దేవర్సిగాడు. దావాసు, ఇప్పుడే నీ గురించి మా అమ్మ గొప్పగా చెప్పేస్తుంది. అవునా అమ్మా? అవునైనా అవును. ఏమిటి ఈ మధ్య మా ఇంటి వైపు రావడమే మానేశావు? అజ్జి బాబోయ్, దోస్ బెలే తిరగేసింది. అరచి నీ అవ్వ, ఇలాంటివన్నీ ఈ చోత విని ఈ చోత వదిలేయాలరా. ఇలా మనతో పాటు క్యారీ ఆన్ చేయకూడదు. మా ఇంట్లో మా అమ్మ నేను తిట్టినవన్నీ చెప్పాను అనుకో, నీ ప్యాంట్ విప్పి ఫ్యాన్ కూరేసుకొని గిలగిలలాడి సస్తావు. చెప్పమంటావా? వద్దురా బాబా. ఎందుకు ఇలాంటి వదలతో ఫ్రెండ్షిప్ చేస్తావు? నేను కొంచెం ఆడుకుంటే బెటర్గా అంటాను కాబట్టి. మా ఎన్నిసార్లు చెప్పింది సారా, అరే వాళ్ళిద్దరితో తిరిగినావంటే నీ లైఫ్ సత్యనాశ అవుతుంది బిడ్డ అని. నిజమే, కానీ ఎప్పుడన్నా ఏమన్నా అన్నారా నేను? అది నా నేచర్ రా.